అలాగే ఇడ్లీని కలుపుతున్నానండి. రాత్రి అన్నం మిక్సీ పట్టాను, పాత బియ్యమే, కోట బియ్యం కాదు. బియ్యం కలిపేసి పప్పల సోడా వేసి కలిపేసి లైట్గా ఉప్పు కూడా వేసాను రాత్రే. అసలు రాత్రి ఉప్పు వేయకూడదు, పులిసిపోద్దని నేను మర్చిపోయి వేసాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పలచన పడిందని ఉప్మాను ఒక వేసాను. ఇప్పుడు చూడండి రుబ్బులాగా వచ్చింది. ఇది ఇడ్లీ పెడదాం. ఇదిగో తాలింపులు పచ్చడికి రెడీ చేస్తున్నాను. టమాటాలు అవి మగ్గబెట్టి ఇలా పచ్చడికి రెడీ చేసి మిక్సీ పడదాం. అట్లా ఇడ్లీ పెట్టుకుని కొద్దిగా లైట్గా వాటర్ పోద్దాం. నాకు పైన మొక్కలు పెట్టేశారు కదండి, మొక్కలు ఎండిపోతున్నాయని మా బావని కుళాయి వేయమాయా అని బతిమాలగా కుళాయి కింద సింక్లో ఉన్న కుళాయి తీసి ఇక్కడ ఏం చేసుకుంటున్నాను. సింక్లో కావాలితే మళ్ళీ ఎత్తుగాను మాయా అని చెప్తాను. మా బావని బతిమాలతో మెల్లగా వేసేస్తున్నారు. పాపం పువ్వులు పూస్తున్నాయండి. నేను మొక్కలకి నీళ్ళు వేయకపోయినా నా మీద దయ తలచి పువ్వులు పూస్తున్నాయి. వాటి కోసం నేను ఆలోచించాలి. నాకు అదో వీక్నెస్. నాకు ఒంట్లో బాగున్నా బాగోపోయినా మొక్కలను బాగా శ్రద్ధగా చూడడం నాకు ఇష్టం. అదేటో మరి నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అలా అని నా దగ్గర చాలా మొక్కలు లేవు. నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలే నేను ప్రేమగా చూసుకుంటాను. అది కాకుండా చూడండి, మా అమ్మగారు మామిడికాయలు చెక్కి మాగేమూలకి చేస్తున్నారు. అలాగే నేను రాగి పిండి వడియాలకి రెడీ చేసుకుంటున్నాను. మా అమ్మగారు మాగాయ మొక్కలు కోస్తుంటే తలాబిలా మరుగుతున్న రాగి పిండిని తీసుకెళ్ళి ప్లాస్టిక్ కవర్ మీద వేసాను కొద్దిగా చల్లార్తగా. కానీ మొక్కలు అంటే ఇష్టం. నేను ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా చెయ్యను, కానీ మొక్కల పని అంటే ఎందుకో నాకు ఇంట్రెస్ట్. అలానే ఎక్కువ మొక్కలన్నా నా హెల్త్కి మంచిది కాదు. మా అమ్మాయికి అయితే ఆ మొక్కలు కూడా తీసేయి, ఎందుకే నీకు ఎక్స్ట్రా పనులు అని చేస్తుంది. కుండీలు సరిగ్గా లేవండి నా మొక్కలకి. కుండీలు కొనుక్కోలేండి, ఒక 2000 3000 ఉంటుంది, కానీ కుండీలు అవ్వండి. అదే చూస్తున్నాను, త్వరలో అదే కూడా చేసి పెడతా మీకు. లైక్, షేర్, కామెంట్.